హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియా. బంగ్లాదేశ్ ఇండియాకి టూర్కి వచ్చింది. ఈ టూర్లో బంగ్లాదేశ్ మొత్తం ఇండియాతో 2 టెస్టులు 3 టీ20లు ఆడుతుంది. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ జరుగుతుంది, రన్నింగ్లో ఉంది. ఆల్రెడీ 3 డేస్ అయిపోయింది, 4th డే ఈరోజు. ఈ వీడియోలో మనం డే 4 యొక్క సమరీ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, డే 4 సమరీ తెలుసుకునే ముందు డే 3 వరకు జరిగిన మ్యాచ్ యొక్క సమరీ చూద్దాము. ఫ్రెండ్స్, ఇది ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. డే 3 వరకు సమరీ ఫ్రెండ్స్. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 376 పరుగులు ఆల్అవుట్ అయింది. ఇండియా తరపు నుంచి హైయెస్ట్ బ్యాటింగ్ వచ్చి అశ్విన్ వచ్చి 113 పరుగులు, జడేజా 86. అలాగే బంగ్లాదేశ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హసన్ 22.2 ఓవర్స్లో 83 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసిండు. టస్కిన్ 21 ఓవర్స్లో 55 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 149 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. బంగ్లాదేశ్ తరపు నుంచి బ్యాటింగ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి షకీబుల్ హసన్ 64 బాల్స్లో 32 రన్స్ చేసిండు. మొహిదీ 52 బాల్స్లో 27 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా 11 ఓవర్స్ వేసిండు, 50 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. ఆకాశ్దీప్ 5 ఓవర్స్ వేసి 19 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 287 రన్స్కి 4 వికెట్స్ కోల్పోయింది, డిక్లేర్ ఇచ్చేసింది టీమిండియా. ఇండియా తరపు నుంచి సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ ఎవరంటే శుభ్మన్ గిల్ 119 పరుగులు నాట్అవుట్గా ఉన్నాడు. పంత్ 109 పరుగులతో అవుట్ అయ్యిండు. అలాగే బంగ్లాదేశ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మొహిదీ వచ్చి 25 ఓవర్స్ వేసిండు, 103 రన్స్ 2 వికెట్స్ తీసిండు. నహీద్ 6 ఓవర్స్ వేసి 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ డే 3 ఆట ముగిసే సమయానికి 158 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ తరపు నుంచి ప్రస్తుతానికి శాంటో 51 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు 60 బాల్స్లో. స్పాదన్ 68 బాల్స్లో 35 రన్స్ అవుట్. ప్రస్తుతానికి టీమిండియా తరపు నుంచి అశ్విన్ వచ్చి 15 ఓవర్స్ వేసింది ఇప్పుడు దాకా, 63 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా 7 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ గెలవాలంటే కనుక 357 పరుగులు చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో డే 3 వరకు జరిగిన మ్యాచ్ సమరీ. ఇప్పుడు డే 4 ఏం జరిగింది సమరీ చూద్దాం ఒకసారి. డే 3 ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ కెప్టెన్ 51 రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు శాంటో. డే 4 కంటిన్యూ చేస్తున్నాడు అదే ఆటని. నెక్స్ట్ అలాగే ఇంకో ఎండ్లో షకీబుల్ హసన్ 12 రన్స్తో ఆడుతున్నాడు, క్రీజ్లో ఉన్నాడు 12 రన్స్తో. డే 4 కంటిన్యూ చేస్తున్నాడు ఇద్దరు బ్యాట్స్మెన్స్. ఈ డే 4 ఫస్ట్ ఓవర్ సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలవాలంటే ఇంకా 357 పరుగులు చేయాలి. ఇంకా 2 రోజుల ఆట మిగిలి ఉంది. బంగ్లాదేశ్ బ్యాట్స్మన్ షకీబుల్ హసన్ డే 3 వరకు 12 రన్స్తో ఉన్నాడు. డే 4 వచ్చి ఒక 13 రన్స్ యాడ్ చేసి అవుట్ అయ్యిండు. షకీబుల్ హసన్ 56 బాల్స్లో 25 రన్స్ వేసి అవుట్ అయ్యిండు. అశ్విన్ బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పుడు బంగ్లాదేశ్ స్కోరు 51.4 ఓవర్స్లో 194 రన్స్కి 5 వికెట్స్ పోయింది. 5th వికెట్గా షకీబుల్ హసన్ అవుట్ అయ్యిండు. బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో లిటన్ దాస్ ఎర్లీగా అవుట్ అయ్యిండు. జస్ట్ 10 బాల్ మాత్రమే ఆడిండు, 1 రన్ చేసి. జడేజా బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు 6th వికెట్గా. అప్పుడు బంగ్లాదేశ్ స్కోర్ వచ్చి 54.4 ఓవర్స్లో 205 రన్స్ చేసింది, 6 వికెట్లు కోల్పోయింది. లిటన్ దాస్ 6th వికెట్గా అవుట్ అయ్యిండు. బంగ్లాదేశ్ 222 పరుగుల వద్ద ఈ 7th వికెట్ కోల్పోయింది. మొహిదీ హసన్ మిరాజ్ జస్ట్ 10 బాల్స్లో 8 రన్స్ కొట్టి అశ్విన్ బౌలింగ్లో జడేజా క్యాచ్ ఇచ్చి 7th వికెట్గా అవుట్ అయ్యిండు. బంగ్లాదేశ్ తరపు నుంచి ఎక్సలెంట్గా పోరాడింది మాత్రం కెప్టెన్ హుస్సేన్ శాంటో. 127 బాల్స్లో 82 రన్స్ కొట్టిండు. జడేజా బౌలింగ్లో బుమ్రా క్యాచ్ ఇచ్చి 8th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు బంగ్లాదేశ్ స్కోరు 59 ఓవర్స్కి 222 పరుగులు. టస్కిన్ అహ్మద్ జస్ట్ 4 బాల్స్ మాత్రమే ఆడి 5 రన్స్ కొట్టి అశ్విన్ బౌలింగ్లో సిరాజ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పుడు బంగ్లాదేశ్ స్కోరు 59.5 ఓవర్స్లో 228 పరుగులకి 9 వికెట్లు పడ్డాయి. 9వ వికెట్గా టస్కిన్ అహ్మద్ అవుట్ అయ్యిండు.
ఫైనల్గా హసన్ 14 బాల్స్లో 7 రన్స్ కొట్టి జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యిండు. బంగ్లాదేశ్ 234 పరుగులకు ఆల్అవుట్ అయింది 62.1 ఓవర్లో. ఫ్రెండ్స్, ఇది ఫుల్ మ్యాచ్ సమరీ. ఒకసారి ఫుల్ మ్యాచ్ సమరీ చూసి వీడియో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఫస్ట్ టెస్ట్ నడుస్తుంది. ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 376 పరుగులకు ఆల్అవుట్ అయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి అశ్విన్ 103 పరుగులు, జడేజా 86 పరుగులు. అలాగే బంగ్లాదేశ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హసన్ 22.2 ఓవర్స్ వేసి 83 రన్స్ ఇచ్చిండు, 5 వికెట్స్ తీసిండు. అలాగే టస్కిన్ 21 ఓవర్స్ వేసిండు, 55 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 149 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఇందులో బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి షకీబ్ అల్ హసన్ 64 బాల్స్లో 33 రన్స్ కొట్టిండు. మొహిదీ 52 బాల్స్లో 27 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా 11 ఓవర్స్ వేసిండు, 50 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఆకాష్ దీప్ 5 ఓవర్స్ వేసింది, 19 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 287 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది, డిక్లేర్ ఇచ్చేశారు. టీమిండియా తరపు నుంచి సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి శుభ్మన్ గిల్ 119 పరుగులు నాట్అవుట్గా ఉన్నాడు. పంత్ వచ్చి 109 పరుగులు. బంగ్లాదేశ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మొహిదీ 25 ఓవర్స్ వేసిండు, 103 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నహీద్ 6 ఓవర్స్ వేసిండు, 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో 234 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది. బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కెప్టెన్ శాంటో 127 బాల్స్లో 82 రన్స్ వేసిండు. అహ్మద్ 68 బాల్స్లో 35 రన్స్. ఇండియా తరపు నుంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అశ్విన్ వచ్చి 21 ఓవర్స్లో 88 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో మాత్రం అశ్విన్ ఎక్సలెంట్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో సెంచరీ కొట్టిండు, ఇప్పుడు బౌలింగ్లో 6 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే జడేజా కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిండు, నెక్స్ట్ బౌలింగ్లో 3 వికెట్స్ తీసుకున్నాడు. జడేజా వచ్చి 15.1 ఓవర్స్లో 58 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఫైనల్గా టీమిండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 280 పరుగుల తేడాతో గెలిచింది బంగ్లాదేశ్ మీద. ఈ టెస్ట్ మ్యాచ్ 4 రోజుల్లోనే క్లోజ్ అయిపోయింది. ఇంకా డే 5 ఉంది. డే 5 కూడా ఆడుంటే బాగుండేది. ఫ్యాన్స్ అందరూ అలా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు మ్యాచ్ల కోసం. మ్యాచ్లు లేక 45 డేస్ నుంచి నో మ్యాచెస్ కదా, అందుకని ఇది డే 4కే క్లోజ్ అయ్యాలకి కొంచెం డిసప్పాయింటింగ్ ఉన్నారు ఫ్యాన్స్ అందరూ. బంగ్లాదేశ్ ఈ టూర్లో 2 టెస్టులు ఆడాల్సి ఉంది. ఆల్రెడీ ఒక టెస్ట్ ఇండియా గెలిచేసింది. సెకండ్ టెస్ట్ 27వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి టీమిండియా 1-0 లీడ్తో ఉంది సిరీస్. సెకండ్ టెస్ట్ వచ్చి 27వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచెస్ మీరు లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చి అశ్విన్కి ఇచ్చారు. రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్లో సూపర్ ఆల్రౌండర్ షో చేసిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిండు, ఇప్పుడు బౌలింగ్లో వచ్చి 6 వికెట్స్ తీసుకున్నాడు. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో కష్టాల్లో ఉంది. అంటే 144 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాని ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా అండ్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో ఆదుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్లో కొన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసిండు, అవి ఒకసారి చూద్దాము. రవిచంద్రన్ అశ్విన్కి ఈ మ్యాచ్లో 6 వికెట్లు పడ్డాయి కదా, మొత్తం 37సారి ఇది 5 వికెట్లు పట్టము. టెస్టుల్లో ఎక్కువగా 5 వికెట్లు ఎవరికి ఎక్కువ పడ్డాయి అంటే మురళీధరన్ 67 టైమ్స్ 5 వికెట్స్ తీసుకున్నాడు టెస్ట్ మ్యాచ్ల్లో. సెకండ్ ప్లేస్లో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు, 37 టైమ్స్ 5 వికెట్స్ తీసుకున్నాడు. థర్డ్ ప్లేస్లో షేన్ వార్న్ 37 టైమ్స్ తీసుకున్నాడు 5 వికెట్స్ మాలు. నెక్స్ట్ రిచర్డ్ హెడ్లీ 36 టైమ్స్, అనిల్ కుంబ్లే 35 టైమ్స్ తీసుకున్నాడు 5 వికెట్స్ హాల్లో. ప్రస్తుతానికి రవిచంద్రన్ అశ్విన్ టాప్ 2లో ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్కి 5 వికెట్స్ హాలు 37 టైమ్స్ వచ్చినాయి.
అశ్విన్ ఇంకా కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేసాడు ఈ మ్యాచ్లో. అవేంటి ఒకసారి చూద్దాము. సెకండ్ మోస్ట్ వికెట్స్ ఫర్ ఇండియా తరపు నుంచి సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకరు. 522 వికెట్స్ తీసున్నాడు ఇప్పుడు దాకా. ఫస్ట్ వచ్చి అనిల్ కుంబ్లే ఉన్నాడు. నెక్స్ట్ మోస్ట్ 5 వికెట్స్ హాల్స్ ఫర్ ఇండియా 37 టైమ్స్. ఇండియా తరపు నుంచి 5 వికెట్లు పడిన హాల్లో టాప్లో ఉన్నాడు. నెక్స్ట్ జాయింట్ మోస్ట్ 10 వికెట్స్ హాల్స్ ఫర్ ఇండియా 10 టైమ్స్ పడ్డాయి. 2 ఇన్నింగ్స్లో కలిపి 10 వికెట్లు. ఫాస్టెస్ట్ 250 అండ్ 300 అండ్ 350 వికెట్స్ ఇన్ ద వరల్డ్. ఫాస్ట్గా చేసిండు. అదే 200 250 వికెట్స్ అండ్ 300 350 వికెట్స్. నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే ఓన్లీ క్రికెటర్ అశ్విన్ మాత్రమే 35 వికెట్స్ హాల్స్ ప్లస్ అండ్ స్కోర్డ్ 20 50s ప్లస్ స్కోర్స్. ఓన్లీ వన్ క్రికెటరే 5 వికెట్స్ 30 టైమ్స్ పడ్డాయి. 37 టైమ్స్ అండ్ 20 50s ఉన్నాయి రవిచంద్రన్ బ్యాటింగ్ స్కోర్లో. నెక్స్ట్ మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్స్ వచ్చి అశ్విన్కి 10 ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో అశ్విన్ బ్రేక్ చేసిన రికార్డ్స్. ఫైనల్గా ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలిచింది. నెక్స్ట్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ వచ్చి 27 స్టార్ట్ అయ్యింది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.